సముద్రాలనే శాసించిన ఒక సామ్రాజ్యం గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా మన భారత చరిత్రలోనే. కేవలం యుద్ధాలతో కాదండోయ్, కళా, వాణిజ్యం, అద్భుతమైన పరిపాలనతో మొత్తం దక్షిణ భారతదేశ రూపురేఖలనే మార్చేసిన వాళ్లే చోళులు. పదండి, వాళ్ల కథలోకి, వాళ్ల ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. ఎత్తైన ఆలయాలు ఒకప్పుడు సముద్రాలను పాలించి దక్షిణ భారతదేశాన్ని పునర్నిర్మించిన రాజుల కథలను గుసగుసలాడుతాయి. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలు కదూ! చోళుల కథకు ఇంతకంటే మంచి ప్రారంభమే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు కేవలం రాజులు మాత్రమే కాదు, వాళ్లు చరిత్ర గతిని మార్చేసిన దార్శనికులు. వాళ్ల వారసత్వం అది ఈనాటికి మనం చూస్తున్న ఆ రాళ్లలోనూ, మనం వింటున్న కథలలోనూ సజీవంగానే ఉంది. సరే, ఇక మొదటి భాగానికి వద్దాం. ఒక సామ్రాజ్యపు ఆవిర్భావం. అంటే ఒక ప్రాచీన రాజ్యం నుండి వాళ్ళొక పెద్ద సామ్రాజ్య శక్తిగా ఎలా మారారు. చూడండి, చోళులు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన వాళ్లు కాదు. వాళ్ల మూలాలు చాలా చాలా పురాతనమైనవి. మరి ఒక చిన్న రాజ్యం ఒక అపారమైన సముద్ర సామ్రాజ్యంగా ఎలా ఎదిగింది? ఆ కథేంటో చూద్దాం. వాళ్ల ప్రయాణం ఎంత పెద్దదో చూడండి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో, అంటే అశోకుడి కాలంలోనే వాళ్ల గురించి శాసనాల్లో రాశారు. కాని ఆ తర్వాత ఏమైందో ఏమో, దాదాపు 1000 సంవత్సరాలు వాళ్ల జాడేలేదు, తెరమరుగైపోయారు. అసలు కథ, అసలు మలుపు తిరిగింది మాత్రం 9వ శతాబ్దంలో విజయాలయ చోళుడితో. అప్పుడు మొదలైన వాళ్ల ప్రస్థానం క్రీస్తుశకం 985 నాటికి ఒక స్వర్ణయుగానికి చాలా బలమైన పునాది వేసిందన్నమాట. ఇక రెండో భాగానికి వద్దాం. పేరు వినండి, సముద్రాల సార్వభౌములు. ఇది వాళ్ల విజయాలు, సంస్కృతి వెలిగిపోయిన స్వర్ణయుగం. సరిగ్గా ఇక్కడే చోళుల కథ ఒక మామూలు కథలా కాకుండా ఒక ఇతిహాసంగా మారుతుంది. ఎందుకంటే ఈ కాలంలోనే వాళ్లు సముద్రాలను శాసించారు. వాళ్ల కీర్తి మన దేశ సరిహద్దులు దాటి యావత్ ప్రపంచానికి వినిపించింది. మరి ఈ స్వర్ణయుగానికి పునాది వేసిన పాలకుడు ఎవరు? ఆయనే రాజరాజ చోళుడు. ఈయన్ని చోళ సామ్రాజ్య నిర్మాత అని ఎందుకంటారు? కేవలం గొప్ప యోధుడు కాబట్టేనా? కాదు, అతనొక యోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప పరిపాలకుడు, అంతకు మించి భవిష్యత్తును చూడగలిగిన ఒక మహాదార్శనికుడు. ఆయన వ్యూహం ఎంత అద్భుతమో చూడండి. మొదట దక్షిణ భారతదేశాన్ని ఏకం చేశాడు. అక్కడితో ఆగలేదు. హిందూ మహాసముద్రంలో జరిగే వాణిజ్యం మొత్తం తన చేతుల్లో ఉండాలనుకున్నాడు. అందుకే శ్రీలంక, మాల్దీవులను కూడా జయించాడు. ఇది వాళ్ల నావికాశక్తికి తిరుగులేని నిదర్శనం. మరి ఆ శక్తి, ఆ సంపద, ఆ భక్తి, వీటన్నింటికీ ఒకే ఒక్క రూపం: తంజావూర్లోని బృహదీశ్వరాలయం. అయితే ఈ బృహదీశ్వరాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది చోళుల శక్తికి, వాళ్ల సంపదకు, వాళ్ల అసమానమైన వాస్తుశిల్ప నైపుణ్యానికి ఒక శాశ్వతమైన ప్రకటననమాట. ఒకసారి ఆలోచించండి, 1000 సంవత్సరాల క్రితం అంత టెక్నాలజీ లేని రోజుల్లో ఇంతటి భారీ నిర్మాణం కట్టడమంటే ఇంజనీరింగ్ పరంగా ఎంత పెద్ద అద్భుతం. రాజరాజు తరువాత ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చాడు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు 1. తండ్రి వేసిన పునాది మీద ఇతను ఏకంగా ఒక అజేయమైన సముద్ర సామ్రాజ్యాన్నే నిర్మించాడు. అందుకే అతనికి సముద్రాలను జయించినవాడు అని పేరు. ఆయన్ని అలా ఎందుకు పిలుస్తారంటే ఆయన ఆ పనిని అక్షరాలా చేసి చూపించాడు కాబట్టి. ఆయన విజయాలు అస్సలు సాధారణమైనవి కావు. తన అజేయమైన నావికా దళంతో బంగాళాఖాతాన్ని ఏకంగా ఒక చోళ సరస్సుగా మార్చేశాడు. అంటే అర్థమేంటంటే ఆ సముద్ర మార్గం మొత్తం ఆయన కంట్రోల్లో ఉండేది. అంతేకాదు, తూర్పున మలేషియా, ఇండోనేషియా వరకు దండయాత్రలు చేసి చైనాకు, పశ్చిమ దేశాలకు మధ్య జరిగే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇదే చోళుల శక్తికి పరాకాష్ఠ అని చెప్పొచ్చు. ఇక మూడో భాగానికి వద్దాం. చోళ సామాజిక నమూనా. అంటే ఒక గొప్ప సామ్రాజ్యం లోపల ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరే, ఇన్ని విజయాలు సాధించారు, బాగుంది. కాని ఇంత భారీ సామ్రాజ్యం కేవలం యుద్ధాలతోనే నిలబడుతుందా? అస్సలు నిలబడదు. దానిని నడపడానికి చాలా బలమైన వ్యవస్థ కావాలి. మరి చోళులు తమ విశాల సామ్రాజ్యాన్ని ఎలా పాలించారు? చూద్దాం రండి. వాళ్ల పరిపాలనలో అస్సలైన మేధస్సు ఇక్కడే ఉంది. వాళ్లు కేవలం పైనుంచి ఆర్డర్లు వేయలేదు. గ్రామస్థాయిలో సభలు, ఊర్ అని స్థానిక స్వపరిపాలనా సంస్థలను ప్రోత్సహించారు. అంటే ఈరోజు మనం డీసెంట్రలైజేషన్ అంటున్నామే, దానికి ఇదొక పురాతన రూపం. దీనివల్ల ఏమైందంటే పరిపాలన చాలా సమర్థవంతంగా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేది. వాళ్ల సామ్రాజ్యం ఇంత బలంగా ఉండటానికి
ముఖ్యంగా 3 స్తంభాలు కారణం. మొదటిది, ఇందాక మనం చెప్పుకున్నట్టే, సమర్థవంతమైన స్థానిక పాలన. రెండవది, చాలా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ. ఇక మూడవది, కళలను, సంస్కృతిని ఎంతగానో పోషించడం. ఈ 3 కలిసేయి కాబట్టే చోళ సామ్రాజ్యం అంత బలంగా నిలబడగలిగింది. వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే 2 ఇంజిన్లతో నడిచింది. ఒకటి భూమి పన్ను. ఇది వాళ్ల ప్రధాన ఆదాయ వనరు. కాని వాళ్లను అపారమైన సంపన్నులుగా మార్చిన రెండో ఇంజిన్ మాత్రం సముద్ర వాణిజ్యం. వాళ్ల నావికాదళం కేవలం యుద్ధాలకే కాదు, అత్యంత లాభదాయకమైన ఈ వాణిజ్య మార్గాలను కాపాడడానికి కూడా ఉపయోగపడింది. ఆ సంపద, ఆ స్థిరత్వం అద్భుతమైన కళకు ఊపిరిపోశాయి. ముఖ్యంగా చోళల కాలంలో కాంస్య శిల్పకళైతే దాని అత్యున్నత స్థాయికి చేరింది. ఈ నటరాజ విగ్రహాలే దానికి సాక్ష్యం. ఆ కళా నైపుణ్యానికి ఇది ఒక పరాకాష్ట. నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందాయో మనకు తెలుసు. ఇవి వాళ్ల సాంస్కృతిక వారసత్వానికి చెరగని చిహ్నంలా నిలిచిపోయాయి. సరే, ఇక 4వ చివరి భాగానికి వద్దాం. సామ్రాజ్యానికి అతీతమైన వారసత్వం. అంటే కాలంతో పాటు చోళులు ఎలా ప్రతిధ్వనిస్తున్నారు? చూడండి, ప్రతి సామ్రాజ్యంలాగే చోళులు కూడా పతనమయ్యారు. అది నిజం. కాని వాళ్ల కథ అక్కడితో ముగిసిపోలేదు. అస్సలు ముగియలేదు. ఎందుకంటే వాళ్ల ప్రభావం, వాళ్ల వారసత్వం ఈ రోజుకీ మనతోనే ఉంది. అదెలాగో చూద్దాం. ఈ ఒక్క పోలిక చూడండి, వాళ్ల గొప్పతనమేంటో అర్థమైపోతుంది. చోళులు పాలించింది సుమారుగా 430 సంవత్సరాలు. కాని వాళ్ల ప్రభావం 800 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాజ్యాలు కూలిపోవచ్చు, రాజులు మారిపోవచ్చు, కాని వాళ్లు మిగిల్చిన ఆలోచనలు, వాళ్ల కళ, వాళ్ల పరిపాలనా పద్ధతులు అవి మాత్రం కాలంతో పాటు ప్రయాణిస్తూనే ఉన్నాయి. 13వ శతాబ్దానికి వచ్చేసరికే పరిస్థితి మారింది. స్వంత అంతర్గత కలహాలు, పాండ్యుల లాంటి పొరుగు రాజ్యాల దండయాత్రలు, వీటివల్ల చోళ సామ్రాజ్యం నెమ్మదిగా బలహీనపడింది. చివరికి క్రీస్తు శకం 1279లో చివరి రాజుతో వారి పాలన అధికారికంగా ముగిసిపోయింది. మరి ఇంతకీ చోళులు మనకు మిగిల్చి వెళ్లిన శాశ్వత వారసత్వమేంటి? ముందుగా వాళ్లు నిర్మించిన ఆ అద్భుతమైన బ్రహ్మాండమైన దేవాలయాలు, తర్వాత స్థానిక పరిపాలనలో వాళ్లు చూపించిన దారి, ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆగ్నేయాసియా అంతటా తమిళ సంస్కృతిని, వాణిజ్యాన్ని వ్యాప్తి చేసిన వాళ్ల అద్భుతమైన సముద్రయాన చరిత్ర. వాళ్ల ప్రభావం మన చరిత్ర మీద చెరగనిది. వారు కేవలం కత్తులతోనే కాకుండా ఓడలు, గ్రంథాలు మరియు రాళ్లతో పాలించిన దార్శనికులు. ఈ ఒక్క వాక్యం వాళ్ల పాలన సారాంశాన్ని మొత్తం చెప్పేస్తుంది. వాళ్ల బలం కేవలం కత్తిలో లేదు, అది వాళ్ల నౌకలలో ఉంది, వాళ్ల గ్రంథాలలో ఉంది, వాళ్లు రాళ్లతో నిర్మించిన ఆ శాశ్వతమైన కట్టడాలలో ఉంది. ముగించే ముందు ఒక్క ప్రశ్నతో ఆపుదాం. 100 సంవత్సరాల క్రితం చోళులు అమలు చేసిన గ్లోబల్ ట్రేడ్, వికేంద్రీకృత పరిపాలన, ఇలాంటి ఆలోచనలు నేటి ఆధునిక ప్రపంచానికి ఏమైనా పాఠాలు నేర్పగలవా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.